హైదరాబాద్ నుంచి శ్రీశైలము 2 రోజుల ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు మనము. అయితే మనం అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో వటర్లపల్లి అనే స్టేజ్ నుంచి మనం మల్లెల తీర్థానికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వటర్లపల్లి నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది ఈ మల్లెల తీర్థము. ఈ మల్లెల తీర్థం చాలా వాటర్ ఫాల్స్ పడడం కానీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మల్లెల తీర్థం అనంతరము శ్రీశైలం నుంచి డ్యామ్కు రాకముందు 14 కిలోమీటర్ల యువతల్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే కృష్ణ ప్లస్ తుంగభద్ర 2 నదుల బ్యాక్ వాటర్ ఉంటుందో చాలా ఆ వ్యూ పాయింట్లో చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఆ వ్యూ పాయింట్ నుంచి వాటర్ కూడా చాలా స్థిమితంగా ఉండడం కానీ ఆ వ్యూ పాయింట్ నుంచి చాలా అందాలను చూసుకోవచ్చు. ఇప్పుడు ఆక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చినాము. ఇది నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్ట్ కూడా అంటారు దీనికి. దాదాపు ఇక్కడ 12 సెటర్లతోటి డ్యామ్ నిర్మించడం జరిగింది. ఇది 1985లో ఈ ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. అప్పుడు నీలం సంజీవ రెడ్డి గారి పేరు మీద నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది. ప్రాజెక్టు నుంచి మనము శ్రీశైలం గుడి దగ్గరికి వచ్చినాము. అప్పటి వరకే రాత్రి సమయం. అప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు, లేకుంటే ఉదయం కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం ఇప్పుడే అయ్యింది. దాదాపు రోజు ఒక 2000 మందికే దర్శన భాగ్యం కలుగుతూ ఉంది. ఏదేమైనా కూడా భక్తులు గ్రహించాల్సింది ఏంటంటే ఆన్లైన్లోనే ఫస్టే ఆన్లైన్లో దర్శనంది బుక్ చేసుకోవాలా. బుక్ చేసుకోవడం వల్ల కూడా ఈజీగా ఇక్కడ దర్శనం అవుతుంది. ఇక్కడ కూడా నిర్వాహకులు కూడా సోషల్ డిస్టెన్స్ దూరంగా భక్తులను వాళ్ళ క్రమబద్ధంగా తీసుకుపోయి వెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది. ఏదేమైనా కూడా కరోనా నేపథ్యంలో ఇలాంటి
దర్శనం అంటే స్వామివారిని చాలాసేపు చూసి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. చాలా ధన్యవాదాలు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయము. జ్యోతిర్లింగాల్లో కూడా ఈ స్వామివారు స్వయంభూ. కృష్ణానది తీరాన స్వామివారు వెలిసిండ్రు. మొత్తము భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాల్లో కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇక్కడ చాలా విశిష్టతతో కూడుకున్న ఆలయము. చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. స్వామివారి ఆశీర్వాదంతో దాదాపు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. హైదరాబాద్ నుంచి ఇది 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీశైల పుణ్యక్షేత్రం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పాలధార పంచ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. శ్రీశైలం వచ్చే భక్తులు ఇక్కడ చూడదగ్గ ప్రదేశం. పాలధార పంచదార తర్వాత శ్రీశైలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో శిఖరము ప్రాంతం చాలా చూడదగ్గ ప్రదేశం. చాలా అందంగా ఉంటుంది. మొత్తం మీద ఎత్తు ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా చూడవచ్చు.